హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మన టీచర్ తిరు అనే యాప్లో టెట్ 3.0 గురించి చెప్పడానికి వచ్చాను. అలాగే కొన్ని బిట్స్ కూడా వివరించడానికి వచ్చాను. జనరల్గా మన టెట్ 3.0 ఎందుకు జాయిన్ అవ్వాలనేది ఈ బిట్స్ డిసైడ్ చేస్తాయి. అలాగే మనమైతే ప్లే స్టోర్లో టీచర్ తిరు మన యొక్క ఛానల్ నేమ్ మీదగానే ఒక యాప్ని అయితే అప్లోడ్ చేసాం. మీరు కూడా ప్లే స్టోర్లో టీచర్ తిరు అని టైప్ చేయగానే మీకు మన యాప్ కనిపిస్తుంది ఫోటోతో. అది అది ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత టెట్ 3.0లో జాయిన్ అవ్వండి. అసలు టెట్ 3.0 సంగతి ఏంటంటే 3000 బిట్లు ఉంటాయి. ఈ 3000 బిట్లు కూడా నో షెడ్యూల్ ఇవ్వలేదు మీకు. అందులోనే మీరు ఓపెన్ చేస్తే అంటే జాయిన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది కేటగిరీ వైజ్గా బిట్లు ఉంటాయి, సబ్ టాపిక్స్ అనమాట. సపోజ్ మనం సైకాలజీ చదివితే సైకాలజీలో పెరుగుదల వికాసం 50 క్వశ్చన్లు, అలాగే మూర్తిమత్వం 50 క్వశ్చన్లు, సంజ్ఞానాత్మక వికాసం 50 క్వశ్చన్లు, అభ్యసనం ప్లస్ ఐసీటీకి 50 క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఏది చదివితే దానికి ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోయి మీరైతే అందులో అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్. అలాగే వ్యూ రిజల్ట్ చూడొచ్చు. మళ్ళీ ఎప్పుడైనా 10 రోజుల తర్వాత మనం అభ్యసనాన్ని రివిజన్ చేస్తే మళ్ళీ అప్పుడు కూడా మనం దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. మరలా కూడా మార్క్స్ అనేది వస్తాయి, కొత్తగా ర్యాంక్ కూడా వస్తుంది. సో 3000 బిట్లని మనమైతే చేయొచ్చు. ఇంకా దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు అంటే డిఎస్సి అయిపోయినంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. సో టెట్ అయిపోయినంత వరకే కాదు, డిఎస్సి అయిపోయినంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే 3000 బిట్లు మీరు కొన్నాక డిఎస్సి టెట్ అయిపోయిన తర్వాత తీసేస్తే మీకు కూడా బాధగా ఉంటుంది. ఈ బిట్లను మీరు డిఎస్సి అయినంత వరకు, ఎందుకంటే మనము మరలా చదివిందే చదవాలి, మరలా ప్రాక్టీస్ చేసిందే చేయాలి. అయినా మనకి 100% మార్క్స్ అయితే రావు, ఎందుకంటే స్మృతి విస్మృతి మనకు తెలుసు కాబట్టి. సో అందుకనే మీకోసం వీలుగా ఉంటుందని చెప్పి డిఎస్సి వరకు కూడా వ్యాలిడిటీ ఇచ్చాం. సో ఒకసారి 3000 బిట్లు మీరు పర్చేజ్ చేశాక డిఎస్సి వరకు ఆ బిట్లు అయితే అలాగే ఉంటాయి. మనమైతే ఆ బ్యాచ్ని అలాగే కొనసాగిస్తాం. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడైనా డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా వీటి గురించి యాక్సెసిబిలిటీ కూడా ఇస్తాం. సో అది టెట్ 3.0 గురించి. జనరల్గా ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి? వేరే టెస్ట్ సిరీస్ తక్కువగా తీసుకోవచ్చు కదా అంటే మీరు తీసుకోవచ్చు, కానీ దీని గురించి ఒకసారి చూడండి. 299 రూపాయలకే ఇస్తున్నాం. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ అయితే 599 చూపిస్తుంది, కానీ మీకైతే TIRU 300 ఈ కూపన్ కోడ్ కానీ మీరు అప్లై చేసిన తర్వాత మీకైతే 300 లెస్ అయిపోతుంది. కేవలం 299 రూపాయలకే ఈ ప్లాన్ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ బిట్లు చూద్దాం. జనరల్గా మీకు తెలుసు ఒకసారి చెక్ కూడా చేసుకోండి. జనరల్గా మనం బిట్ ఎలా చదువుతాము, బిట్ ఫ్రేమింగ్ ఎలా అవుతుంది, సింపుల్ క్వశ్చన్ మనం ఎలా తప్పు చేసేస్తున్నాం అనేది ఇక్కడ మీకు వివరించడానికి శాంపిల్గా ఇచ్చిన క్వశ్చన్లు ఇవి. జనరల్గా నేనైతే టెక్స్ట్ బుక్ మొత్తం చదివి, మీరు 2 సార్లు చదివితే నేను 4 సార్లు చదివి బిట్ ఫ్రేమింగ్ చేస్తా. జనరల్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తామంటే బిట్ ఫ్రేమింగ్ కోసం మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మిమ్మల్ని మేము అధిగమించి మీరు తప్పు చేసేలాగే చూడాలి. తర్వాత మరలా మీరు చెక్ చేసుకోవడానికి రెట్టింపు మీరు చదివేలాగా ప్రోత్సహించేలాగే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయాలి. సో ఎంత హార్డ్ వర్క్ నేను ఒక్కడనే చేస్తా. బిట్లన్నీ కూడా ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్లో చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యి ఎగ్జామ్ ఏ నుంచి జెడ్ వరకు రాశారు, వాళ్ళకు కూడా చాలా బాగా తెలుసు. ఎంతలా అంటే బిట్లని ఎవరికి కూడా వదిలేలా లేదు, ప్రతి కార్నర్ కూడా కంపల్సరీగా చదవాలి. మరలా మన టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మరొకసారి బుక్ని ఇంకా మనం ఎంత డెప్త్గా చదవాలనేది కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకసారి బిట్లు చూద్దాం. 1వది, మొక్కలు వాయు వినిమయంలో విడుదల చేసే వాయువు ఏది? ఆన్సర్ ఎక్కువ మంది CO2 లేదా O2 ఏది పెడతారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా ఆన్సర్ అయితే CO2. మొక్కలు కూడా వాయు వినిమయంలో, మనమైతే శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే విడుదల చేస్తామో అదేవిధంగా మొక్కలు కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. మొక్కలు ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియలో మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో ఎక్కువ మంది ఆక్సిజన్ ఆన్సర్ పెట్టేస్తారు, అది తప్పు. మొక్కలు వాయు వినిమయంలో CO2ను రిలీజ్ చేస్తాయి. అది 1వ క్వశ్చన్. అది కూడా మన టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. 2వది, కీటకాహార మొక్కలు కిరణజన్య సంయోక్రియ చేస్తాయా? ఎందుకంటే కీటకాలు తింటాయి కదా, అయితే కిరణజన్య సంయోక్రియను చేస్తాయా చేయవా? సో మరి కీటకాలను ఎందుకు తింటాయి అనే క్వశ్చన్ అడిగాం. కీటకాహార మొక్కలు కూడా సాధారణ మొక్కల్లాగే కిరణజన్య సంయోక్రియ జరుపుతాయి, కానీ కొన్ని పోషకాలు వాటి యొక్క నేల నుంచి అందవు. దానికోసమే అవి పెరిగే క్రమంలో కీటకాలు తినే మొక్కలుగా మారాయి. అది కీటకాహార మొక్కల గురించి ఉదాహరణ నెపంతిస్. 3వది, తెలుగులో మెథడాలజీలో అభ్యసన సామర్థ్యాలు ఉంటాయి. మనకు జనరల్గా బిట్ ఇచ్చేస్తారు 2.4.5. ఇందులో 4 ఏంటి? 4 సంగతి ఏంటి? అసలు జనరల్గా ఈ మినిమం లెర్నింగ్స్ ఆఫ్ లెవెల్ ఉంటాయి కదా, కనీస అభ్యసన సామర్థ్యాలు. అందులో మొదటిది సామర్థ్యం, 2వది ఉపసామర్థ్యం అని డౌట్ వచ్చేస్తుంది. కానీ 2వది తరగతి. మొదటిది సామర్థ్యం, 2వది తరగతి, 3వది ఉపసామర్థ్యం. సో గుర్తుంచుకోవాలి, సామర్థ్యం, తరగతి, ఉపసామర్థ్యం. అంటే 4 దేని సూచిస్తుంది అంటే 4వ తరగతి. సో 4వ తరగతిలో 2వ సామర్థ్యంలో 5వ ఉపసామర్థ్యం అర్థం. సో ఎలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఇలాంటివి కూడా నేను ఎక్కువ ఇస్తాను. సో మన టెస్ట్ సిరీస్లో చాలా ఉపయోగకరంగా కూడా చాలామందికి ఉంటుంది. నెక్స్ట్ తెలుగులో 5వ తరగతి లాస్ట్ నుంచి 5వ పేజ్ 6వ పేజ్లో ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యంలో బిట్టిది మానినులు. చాలామంది మీరు చూసుంటారో చూడలేదో. మానినులు అంటే అర్థం ఏంటి? మానినులు అంటే అర్థము స్త్రీలు.
మానిన్లు అంటే అర్థము స్త్రీలు. సో ఇలాంటి బిట్స్ కూడా నేను గ్యాదర్ చేస్తాను. ఎక్కడి నుంచి అంటే టెక్స్ట్ బుక్ని చదివే, బయట ఎక్కడో కాపీ పేస్ట్ అయితే ఉండదు. జనరల్గా నేను టెక్స్ట్ బుక్ని చదివి ఇంకా నాకేమైనా రాకపోతే రిసోర్సెస్ తెలుగు డిక్షనరీ కూడా తీస్తా. సో దానివల్ల కూడా నాకు కొన్ని బిట్లు అయితే వస్తాయి. ఇంకా లాస్ట్ 5వ బిట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే కొన్ని శాంపిల్ బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కొలలు ఉంటాయి మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ ఈ 3000 బిట్లలో కూడా మీకు తెలియనివి చాలా ఉంటాయి. నెక్స్ట్ 5వ బిట్టు ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో 10 లేదా 11 అంటే జనరల్గా సంవత్సరాలకు 10 ఉంటాయి, సైన్స్ మ్యాథ్స్కి 11 ఉంటాయి. ఈ అంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో 10 లేదా 11 అంశాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే ఆన్సర్ 6. జనరల్గా ఆప్షన్లో ఈ 10 అనేవాడు క్వశ్చన్లో ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో అంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 6, 10, 11, 5 అంత ఉంటుంది. సో మనమైతే ఆన్సర్ ఈ 10 కానీ 11 కానీ పెట్టేస్తాం, తప్పు అయిపోతుంది. అతనైతే 6 రకాలుగా వర్గీకరించి అందులో సబ్ టాపిక్స్గా ఈ 10 అంశాలని వివరించడం జరిగింది. సో ఎలాంటివి ఎవరికి తెలుస్తాయంటే మెథడాలజీ కూడా టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళే ఈ బిట్ని ఆన్సర్ చేయగలరు. నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్లో మొత్తం 1000 మంది రాస్తే అందులో 870 మంది తప్పు పెట్టారు. జస్ట్ 100 మంది 100+ మందే రైట్ పెట్టారు. సో ఎంతమంది మీలోన టెక్స్ట్ బుక్ చదువుతున్నారు? సో నా టెస్ట్ సిరీస్ అయితే జనరల్ టెక్స్ట్ బుక్ని దాటి అయితే బిట్ అయితే ఫ్రేమ్ అవ్వదు, కానీ టెక్స్ట్ బుక్లోనే ఎంత కఠినంగా ఉంటాయో మీకు అంత ఉపయోగకరంగా కూడా ఉంటాయి. జనరల్గా మన టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చనింగ్ ఎలాగ ఉంటుందంటే మీ వే ఆఫ్ రీడింగ్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎక్కడైతే తప్పు చేయగలరో అక్కడి నుంచి బిట్స్ ఇస్తాం. అలాగే జనరల్ బిట్స్ కూడా ఉంటాయి. అన్ని 3000 బిట్లు టఫ్ అయి ఉండవు. జనరల్గా ఇందులో 50 నుంచి 70% ఈజీగానే ఉంటాయి, కానీ ఈజీ బిట్లలో కూడా ఆప్షన్స్ కొంచెం కఠినంగా ఉంటాయి. సో ఎవరైతే క్లారిటీగా ఫ్లూయెంట్గా బాగా చదువుతారో వాళ్ళకే అర్థమవుతుంది. ఎక్కువసార్లు రివిజన్ చేసిన వాళ్ళైనా కూడా పప్పులో కాలు పెట్టేలాగే ఉంటాయి క్వశ్చన్స్. సో ఇంత కఠినంగా డెప్త్గా ఆప్షన్స్ అయితే డిఎస్లు ఇవ్వకపోవచ్చు. మనం ఎందుకు ఇస్తామంటే మీరు మరలా చదువుతారు, మరలా ఇంపార్టెన్స్ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుతారనే దాని మీద బేస్ అయ్యి ఈ 3000 బిట్లు తయారు చేయడం జరిగింది. జనరల్గా ఈ 3000 బిట్లను దాదాపుగా ఎక్కువ బిట్లు మన టెస్ట్ సిరీస్ నుంచే టెట్లో రావచ్చు. సో మీకు చాలా ఉపయోగపడతాయని చెప్పి 599 పెట్టాం, కానీ ప్లాను 50% ఆఫర్ అంటే సగం తగ్గించి ఈ టీచర్స్ డే కానుకగా మీకైతే 299కి ఇస్తున్నాం. సో దీన్ని యూజ్ చేసుకోండి. మరింత మంది జాయిన్ అయ్యి మమ్మల్ని కూడా సక్సెస్ చేయండి. మీకు మరింతగా డిఎస్సికి కూడా మరికొన్ని బ్యాచ్లు త్వరలో స్టార్ట్ చేస్తాం. అందులో కూడా మీకు తప్పనిసరిగా మీకు అందరికీ కూడా డిఎస్సి జాబ్ వచ్చేలాగే బిట్స్ అయితే ఫ్రేమ్ అయి ఉంటాయి. ఇంకా మనమైతే క్లాసులు కూడా యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎన్ఈపీ 2020 బాగా ఆదరించారు. అలాగే వాక్యాలు రకాలు. జనరల్గా నా క్లాస్ ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడైనా తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో బిట్ ఇవ్వకపోవచ్చు. బయట నుంచి వస్తే అమ్మో ఇది ఎక్కడ అని అనిపించకూడదు. కాబట్టి నేనైతే పరవస్తు చెన్నైశ్వరి గారి బాల వ్యాఖ్య నుంచి కూడా కొన్ని ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్ రిలేటెడ్ గ్రామర్ అనమాట. అంటే మన గ్రామర్కి రిలేటెడ్గా ఉంటాయి, అవి కూడా మనకు ఉపయోగపడతాయి. జనరల్గా డిఎస్సిలో తెలుగు లాంగ్వేజ్ పండిట్లకు అడుగుతారు, క్రియోఖ్యానం, నామోఖ్యానం ఇలాంటివి. ఏమో మనకు కూడా ఏమో వాళ్ళే తయారు చేస్తారు. కాబట్టి క్వశ్చన్ 1-2 బిట్లు ఇలా ఇద్దాము అనిపించినప్పుడు మనకు తెలియకుండా బిట్ని తప్పు చేసేస్తాం. సో అవి కూడా తెలియాలని చెప్పి మన డిఎస్సి క్లాసులు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి, కొత్తగా కూడా ఉంటాయి. తెలియనివి కూడా చాలా తెలియాలని చెప్పి ఒకవైపు షార్ట్స్ని ఒకవైపు వీడియోస్ని కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా చూడండి. మీకు చాలా వరకు డిఎస్సికే కాదు, ఇప్పుడు టెట్కి డిఎస్సి ఎండ్ వరకు కూడా మనం క్లాసులు కంటిన్యూ చేస్తాం. మీకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇది మన టెట్ 3.0 గురించి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మరింతగా చాట్ చేసి మీకున్న డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. ప్లీజ్ డౌన్లోడ్ అవర్ టీచర్ తీరు యాప్ ఇన్ ప్లే స్టోర్. అండ్ టీచర్ తీరు అనే యాప్లో ఫ్రీ బుక్స్ని కూడా అప్లోడ్ చేశాం. మెథడాలజీకి సంబంధించిన బుక్స్, సైకాలజీ ప్లస్ నేను రాసిన ఇంగ్లీష్ మెథడ్ 2018లో రాసిన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వచ్చేసి మెథడాలజీ నోట్స్ రాశాను. అది కూడా మీకు మొత్తంగా ఈ టీచర్ తీరు అనే యాప్లో ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, బుక్స్ అని కూడా. సో అందుకే టీచర్ తీరు అనే యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో క్లాసులు కూడా అప్లోడ్ చేస్తాం ఫ్రీగానే. సో మనమైతే క్లాసులను ఎక్కడ మనీకి పే చేయట్లేదు, క్లాసులు మాత్రం మీకు ఫ్రీగానే ఇస్తున్నాం. బిట్స్ ఎందుకంటే దీనికి వర్త్ ఉండాలి, మీకు ఉపయోగపడాలి. జనరల్గా ఫ్రీగా ఇస్తే దేన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోము. ఇవే బిట్లను ఫ్రీగా యూట్యూబ్లో పెడితే చూస్తారు, రాసుకుంటారేమో. కానీ ఇంతగా పట్టించుకోవడం అంటే టెస్ట్ సిరీస్లో జాయిన్ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇలాంటి 5 బిట్లే కాదు, ఇలాంటి 500 బిట్ల వరకు ఉంటాయి. అంటే మీరు చదువుతారు, కానీ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్లు చూసిన తర్వాత మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఉపయోగపడే బిట్లన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లో చాలా వరకు ఉంటాయి. సో వీటిని అయితే ఉపయోగించుకోండి. మన టీచర్ తీరు అనే యాప్లో టెట్ 3.0లో జాయిన్ అవ్వండి. ఇంకా చాలామందికి ఒక డౌట్, టెట్ 3.0 ఓపెన్ చేసిన తర్వాత మనీ పే చేసిన తర్వాత కనబడట్లేదు. మనీ పే చేసిన తర్వాత మీకైతే ఆల్ టెస్ట్ సిరీస్ ఒకవైపు, మై టెస్ట్ సిరీస్ ఒకవైపు ఉంటుంది. మీరు కొనుక్కున్నవన్నీ మై టెస్ట్ సిరీస్లో ఉంటాయి. అక్కడ మీరు టెట్ 3.0 ఓపెన్ చేస్తే మీకు అందరికీ కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.